అకులాయై సర్వవిజయాయై నమః. ఓం అకులాయై సర్వవిజయాయై నమః. కుల సంబంధమైనది కానిది అకుల. కుల అనే ఒక మంత్ర అనుష్ఠాన మార్గం ఉన్నది. ఆ మంత్రానుష్ఠానాన్ని సక్రమంగా తీర్చిదిద్దేదని ఒక అర్థం. నిజానికి అమ్మకి కుల రూప మతాంత భేదాలు లేని జగన్మాత. అమ్మకి భేదమేమిటి? సామాన్య మానవులకి భేదం తప్ప. కుండలిని శక్తిలో ఒకానొక ప్రచోదన శక్తిని కూడా అకుల అంటారు. ఇటువంటి తల్లి సర్వ విజయాలను చేకూర్చి పెడుతుంది. ఇది వెలి నుండి బయటపడడానికి ఏకాకిగా మిగలకుండా మానవులను సంఘజీవులనుగా చేసే మంత్రం. ఇంకొంచెం జాగ్రత్తగా వింటే, సహజంగా లోకంలో కులం గొప్ప పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎవరి కులానికి సంబంధించిన వాళ్ళు సంఘాల కింద ఉంటున్నారు. సంఘాలుగా ఉన్నంత వరకు పర్వాలేదు, పక్క వాళ్ళతో పోట్లాడకుండా ఉంటే చాలు. మనందరం మానవులం. మానవుడు ఐకమత్యం తప్పక పొందాలి. కులైకమత్యం అన్నాడు. కులైకమత్యం కావాలి, తద్వారా దేశ ఐకమత్యం కావాలి. కులంలో కానీ, మతంలో కానీ, గ్రామంలో కానీ, లేదా కవి, గాయక ఇటువంటి కళాకారుల సంఘాల్లోంచి కానీ ఒక వ్యక్తిని పక్షపాతంతో గెంటేసి వాడిని పైకి రానివ్వకుండా ఎవరైనా చూస్తూ ఉంటే, అటువంటిప్పుడు ఆ బయటపడిపోయిన వ్యక్తి బాధపడడం కంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయమన్నారు. ఈ మంత్రానుష్ఠానం చేస్తే వాడిని మళ్ళీ వాళ్లే దగ్గరికి తీసుకుని గౌరవిస్తారు. ఇవాళ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. 11 శుక్రవారాల పాటు ఉదయం పూట సూర్యోదయ సమయంలో ఎర్రగా ఉన్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి 11 శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అనుమానం వద్దు. ఈ 11 శుక్రవారాలు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడండి. ఓం అకులాయై సర్వవిజయాయై నమః 500 పర్యాయాలు జపం చేసుకోండి. జపం అయిపోయాక గరిక అంటే గడ్డి పరకల్లో ఒక రకం గరిక. అంటే ఈ గరిక బాగా ఇష్టం మహానుభావుడికి విఘ్నేశ్వరుడికి కూడా. అటువంటి గరికని నీళ్ళని 2 చేతుల్లోకి తీసుకుని ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి జపం చేయమన్నారుగా మీకు, ఆ సూర్యుడికి అర్ఘ్యంగా దాన్ని ఇచ్చేయండి. అర్ఘ్యం అంటే చేతిలోకి నీళ్లు తీసుకుని విడిచిపెట్టడం. ఇది తులసి కోట ఉంటే తులసి కోటలో కానీ, లేదా ఏదైనా మొక్కలో కానీ చేయండి. ఎవరు తొక్కని చోట చేయండి. ఇలా కనుక 9 శుక్రవారాలు 500 పర్యాయాలు జపం చేసి, జపానంతరం ఇంక వీటికి ఏం ప్రత్యేక నివేదనలు కూడా అక్కర్లా, సూర్యుడికి ఎదురుగుండా చేసి అర్ఘ్యం ఇచ్చేస్తే ఏకాకిగా కాకుండా అందరితో కలిసి ఉండగలుగుతాడు. అవతల వాళ్ళు బహిష్కరించకపోయినా కొంతమందికి మొగమాటంతో ఎవరితో మాట్లాడలేక నానాయాతన పడుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ పోయి 10 మందితో చొరవగా మెలిగి తద్వారా హాయిగా సుఖంగా జీవిస్తాడు మానవుడు. మానవ జీవితం సంఘ జీవితం కనుక, సంఘానికి దూరమై బ్రతకలేడు కనుక, సంఘమే శక్తి కనుక ఈ మంత్రం ముఖ్యంగా కలియుగంలో బాగా ఉపయోగపడుతుంది. కలవు సంఘీ శక్తి అన్నారు కనుక. మరోసారి మంత్రానుష్ఠానం చేసుకుందాం. ఓం అకులాయై సర్వవిజయాయై నమః. ఇది మనల్ని ఏకాకిగా కాకుండా అందరిలో కలిసేలా చేస్తుంది. మనని విరోధంగా దూరంగా పెట్టిన వాళ్ళు మనని కలుపుకుని ఐకమత్యంగా తీసుకుపోతారు. ఇది 9 శుక్రవారాలు చెయ్యాలి. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చెయ్యాలి. 9 శుక్రవారాలు 500 సార్లు చొప్పున జపం చేయాలి. అయ్యాక చేతిలోకి గరికతో నీళ్లను అర్ఘ్యంగా ఇవ్వాలి. ఇది మాత్రం మర్చిపోకండి.